లోపలికి రావడానికి మనకు ఒకటే ద్వారం ఉంది కదా, అలాగే దేవుని యొక్క రాజ్యానికి, పరలోకానికి వెళ్ళడానికి ఒకటే మార్గం, అది యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ద్వారా తప్ప వేరొకరి ద్వారా మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి అస్సలు వీలు పడదు. మరి యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు మనం వినకుండా, ఆయనని వెంబడించకుండా, ఆయన మాటకి మనం విధేయత చూపకుండా దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెట్టగలమంటే అడుగు పెట్టలేము. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభుల వారిని కొన్ని దినాలు వెంబడించారు. కొన్ని దినాలు అద్భుతాలు చేసినప్పుడు బాగానే ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు బాగానే ఉన్నారు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు తిన్నారు, అద్భుతాలు చేసినప్పుడు చూసి ఆనందించారు. కానీ యేసు ప్రభుల వారు ఈ మాట చెప్పేటప్పటికి విని వ్యసనపడి ఏం చేశారంటే యేసు ప్రభుల వారిని వెంబడించడం మానేశారంట. యేసు ప్రభుల వారిని వెంబడించడం మానేస్తే యేసు ప్రభుల వారికి నష్టమండి. యేసు ప్రభుల వారికి ఏదైనా లాస్ అంటే ఆయనకి లాసు లేదు, ఆయనకి నష్టము లేదు. ఎవరైతే ఆయనను వెంబడించకుండా ఉంటారో వారికి ఉండే ప్రదేశం వేరు, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారి కోసం ఏర్పరచబడిన ప్రదేశం వేరు అని మనము మాట్లాడుకుంటూ ఉన్నాం.